అనపర్తి నియోజకవర్గం ప్రస్తుత పరిస్థితిపై 4 మండలాల పంచాయతీ ఎంపీడీఓ జలవనరుల శాఖాధికారులతో కార్యక్రమం ఎంపీడీఓ కార్యాలయంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత 5 సంవత్సరాలుగా అనపర్తి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, అవినీతి ఆరోపణలపై విస్తృతంగా చర్చించారు. నియోజకవర్గంలో పలు గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో అవినీతి అక్రమాలకు పాల్పడ్డట్టు అనుమానం రావడంతో వాటిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలి అని శాఖల ఉన్నతాధికారులు ఆదేశించారు. ఉద్యోగస్తులందరికీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమి తరఫున మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఇది రాజకీయ వేదిక కాదు, కాకపోయినప్పటికీ కూడా మీ కృతజ్ఞతలు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. ఇవాళ గత 5 సంవత్సరాల్లో ఏ వర్గం కూడా సంతృప్తికరంగా లేని పరిస్థితుల్లో, ముఖ్యంగా ఉద్యోగులు కూడా తీవ్రమైన పరిపాలన పట్ల తీవ్రమైన అసంతృప్తికి గురి కావడం, అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన హక్కుల విషయంలో కానీ, బాధ్యతల విషయంలో కానీ, వారి పట్ల ప్రభుత్వం ప్రవర్తించిన తీరు కానీ అత్యంత దురదృష్టంగా ఉన్న పరిస్థితిని మనందరం గమనించాం. అటువంటి పరిస్థితుల్లో మీరంతా కూడా ఏకపక్షంగా మరి ప్రజాస్వామ్యం నిలబడాలి, ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కావాలి, అంధకారంలోకి పోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెలుగు నింపాలనే లక్ష్యంతో మీరందరూ పనిచేసి వాళ్ళ ఎన్డీఏ కూటమి గెలుపులో కీలక పాత్ర వహించిన మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం మరొకమారు. ఇక ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మరి గత 5 సంవత్సరాలుగా గ్రామ పంచాయతీల్లో అనేక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా 14వ ఆర్థిక సంఘం కానీ 15వ ఆర్థిక సంఘం ఏదైతే ఫైనాన్స్ సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిన నిధులు ఉన్నాయో ఆ నిధులు ఏ విధంగా వినియోగం అయ్యాయి, ఏ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రతి గ్రామ పంచాయతీలో ఉన్న స్టేటస్ ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఒక్కసారి మీ అందరితోని పరిచయం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి లేని పరిస్థితిని మనం చూసాం. అటువంటి పరిస్థితుల్లో అనేక గ్రామాల్లో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏ విధంగా పరిష్కారం చేయాలనేది అవగాహన కూడా నాకు కావాలి, దానికి మీ సహకారం కావాలి. దానికోసమని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా అధికారులకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ఎప్పుడైనా సరే అధికారులు ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వ్యక్తులకి అనుగుణంగానో విశ్వసనీయత్వం ఉండటం అనేది కాకుండా ప్రభుత్వ విధానం, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ఉండాల్సిందే అధికారులు. ఆ బాధ్యతని పూర్తి స్థాయిలో నిర్వర్తించడం కోసం మీ అందరూ సంసిద్ధులు కండి. మీకు తగిన మద్దతు, మీకు తగిన సహకారం నా నుంచి ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా మొట్టమొదటిగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎటువంటి అధికారుల పట్ల కష్ట సాధింపులు కానీ లేదా ఇబ్బందులు పెట్టడం కానీ అనేది వాంఛనీయమైన పరిస్థితులు కాదు. కాకపోతే 1-2% పరిధి దాటి ప్రవర్తించిన వ్యక్తులు ఉంటారు. వారు ఈ సమావేశంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ మనస్సాక్షి కూడా తెలుసు ఎవరనేది. కనీసం ఒక ప్రతిపక్ష నాయకుడు ఫోన్ చేస్తాను అంటే కూడా ఫోన్ తీసుకోకుండా ప్రవర్తించిన అధికారులు ఉన్నారు. అదేవిధంగా కోర్టు ఉత్తర్వులు లోబడి పనిచేయాల్సిన ప్రభుత్వం కోర్టు ఉత్తర్వులను కూడా ధిక్కరించినట్టు కొన్ని సంఘటనలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. అటువంటి వారిని మాత్రం ఎవరు కాపాడలేని పరిస్థితి. ఎందుకంటే అది డెఫినెట్గా ఎవరైతే పిటిషనర్ ఉన్నారో వాళ్ళు కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్తారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి తగిన రీతిలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. దయవంచి అటువంటి పరిస్థితులు తెచ్చుకోవద్దని మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటూ, ఏదైనా గ్రామంలో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యల్ని నాయకులు, అధికారులు,
ఒక సమన్వయం చేసుకొని ప్రజలకి సంక్షేమ ఫలాలు అందించాలి, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఆ ఎజెండాగా తప్పించి వ్యక్తిగత ఎజెండాలతో ముందుకు సాగడం అనేది వాంఛనీయమైన పద్ధతి కాదు అనేది కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇవాళ ప్రధానంగా నాకు కొన్ని విషయాలు ఇక్కడ ఉన్న ఎంపీడీఓలు కానీ యూపీఆర్డీ వాళ్ళు కానీ తెలియజేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా అనపర్తి గ్రామ పంచాయతీ ఒకటి, వల్లలమావిడ గ్రామ పంచాయతీ ఒకటి, వెక్కువూరు గ్రామ పంచాయతీ ఒకటి, రంగంపేట గ్రామ పంచాయతీ ఒకటి, ఈ పెద్ద గ్రామ పంచాయతీలు. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా కొమరిపాలెంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటిని ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది, ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేది కూడా మీ అందరి సహకారంతో మాత్రమే వెళ్ళాలి. ఇందులో ఎవరిని ఇబ్బంది పట్టాలనే ఆలోచన కానీ, ఎవరిని వేరే విధంగా ట్రీట్ చేయాలనే ఆలోచన లేదు. ముఖ్యంగా అనపర్తి గ్రామ పంచాయతీ ఒక అసాంఘిక కార్యకలాపాలకి నిలయంగా మారిపోయే పరిస్థితి. విద్యాలయాన్ని ప్రైవేటు పెత్తందారులు, ఒక దళిత మహిళ సర్పంచ్గా ఉండగా కనీస గౌరవం ఆవిడకి లేకుండా ఒక అసాంఘిక శక్తులకు నిలయంగా మారిపోయి గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఒక వ్యక్తి పైన హత్యాయత్నం జరగడం, దానిలో వాస్తవాలు ఇవాళకి బయటకు రాకపోవడం, అందులో గతంలో పనిచేసిన ముఖ్య ప్రజాప్రతినిధి నిందితుడిగా ఉండే పరిస్థితి కూడా కొన్ని విషయాలు మనకు తెలియడం కూడా జరుగుతూ ఉంది. ఆ విషయాన్ని ఏదైతే ఆ రోజు జరిగిన సంఘటనని